ఒక్కసారిగా ఉన్నట్టు పరిగెత్తేసిన మాకేమైందో అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే ఈ రోజు సండే అనమాట. నాకు మా ఓనికి బోరు కొట్టి అలా ఈ రోజు కొండపైకి పోదామని ప్లాన్ వేసినాం అనమాట. ఇద్దరం నడుచుకుంటూ అలా కొండ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఇప్పుడు మీరు చూసే కొండ ఇప్పుడు మనం ఎక్కుతాం. ఆ కొండ తర్వాత ఇంకో కొండ ఉంటది, ఆ కొండ ఎక్కాలి. మన ఇది కొండ ఇంట్రెస్ట్ అనమాట. కొండ వెనకాల అయితే వ్యూ చాలా బాగుంది అనమాట. ఫుల్ మేఘాలు కొండ మీదకి ఉన్నాయి. మనం పోయి పైకి పోయి చూసాం ఎలా ఉంటది వ్యూ. మనం నడుచుకుంటూ అయితే కొండ దగ్గరికి వచ్చాం. మన కొండపైన అయితే ఒక గుడి ఉంది అనమాట. అక్కడ చాలా మంది వెళ్తారు. మనకి కొండపైన ఇంకో గుడి ఉంది, మనం అక్కడ కానీ వెళ్ళాలి. ఫైనల్ గా అయితే మనం కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. మనకి స్టార్టింగ్ లోనే ఒక పెద్ద చెట్టు ఉంది, కంప చెట్టు. ఆ కంప చెట్టు దాటుకొని పైకి అయితే ఎక్కేసాను. నేనైతే ఇక్కడికి ప్యాంట్ అయితే వేసుకోరాలేదు, చాట్ వేసుకుని వచ్చాను. నాకైతే అయితే చాలా గీక్కున్నాయి కొమ్మలు. ఫ్రెండ్స్ మనకైతే కొంచెం దూరం ఎక్కేదాకా మనకి కరెంట్ తీగ అయితే కనిపించింది అనమాట. దానిని పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. మనకి పొలాలకి వచ్చా చూడండి, వైరు చుట్టూ ఏ పశువులు రాకుండా ఆ తీగ అయితే ఉంది. ఇక్కడైతే నేను కాలు పెట్టడానికి అడుగు బూడుకోబోతుంది వానకి. ఇంకేం చేయలేక కరెంట్ కింద నుంచి మనం ఆర్మీ వాళ్ళ మాది పాకుంటా పోవాల్సి వచ్చింది. ఎలా పాకుంటా పోయినా మీరే చూడండి. మనం ఫైనల్ గా అయితే దాని పైన టచ్ కాకుండా అయితే పాకుంటా అయితే అవతలకి వెళ్ళిపోయాం. ఫైనల్ గా మనం అయితే కొండ మీద ఉన్న అయితే గుడికి అయితే వచ్చేసాం అనమాట. ఈ గుడి అయితే చాలా కూలిపోయే స్థితిలో ఉంది. ఈ గుడిని మనం ఒకసారి లోపల ఉండే ఈ చెట్లన్నీ క్లీన్ చేసి మళ్ళీ రీస్టోర్ అయితే చేద్దాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఆ వీడియో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కానీ త్వరలో వస్తుంది. మనం కొండ దిగి వచ్చేటప్పుడు అయితే మనకైతే అడుగు పండి సౌండ్ అయితే వినపడింది. ఆ దెబ్బతో మేము అక్కడ వాళ్ళు అక్కడికి పరిగెత్తేసాం అనమాట ఎన్నికి.